ఆత్మ స్థూల సూక్ష్మ కారణ శరీరాలకు వేరైనటువంటిదని తెలుసుకున్నాం. అలాగే స్థూల శరీరం అంటే ఏమిటో, సూక్ష్మ శరీరం అంటే ఏమిటో కూడా తెలుసుకున్నాం. ఇక సూక్ష్మ శరీరంలో 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, 5 ప్రాణాలు, ఒక మనస్సు, ఒక బుద్ధి ఉంటుందని కూడా తెలుసుకున్నాం. ఇప్పుడు ఆ జ్ఞానేంద్రియాలకి సంబంధించి ప్రారంభిస్తున్నారు. అదేమిటో చూడండి. శ్రోత్రం త్వచ్చక్షుః రసనాఘ్రాణం ఇతి పంచ జ్ఞానేంద్రియాణి శ్రోత్రస్య దిగ్దేవతాః త్వచో వాయుః చక్షుషః సూర్యః రసనాయా వరుణః ఘ్రాణస్య అశ్వినౌ ఇతి జ్ఞానేంద్రియ దేవతాః శ్రోత్రస్య విషయః శబ్దగ్రహణం త్వచో విషయః స్పర్శగ్రహణం చక్షుషో విషయః రూపగ్రహణం రసనాయా విషయః రసగ్రహణం ఘ్రాణస్య విషయః గంధగ్రహణం ఇతి శ్రోత్రం త్వచ్చక్షుః రసనాఘ్రాణం ఇతి పంచ జ్ఞానేంద్రియాణి శ్రోత్రస్య దిగ్దేవతా త్వచో వాయుః చక్షుషః సూర్యః రసనాయా వరుణః ఘ్రాణస్య అశ్వినౌ ఇతి జ్ఞానేంద్రియ దేవతాః శ్రోత్రస్య విషయః శబ్దగ్రహణం త్వచో విషయః స్పర్శగ్రహణం చక్షుషో విషయః రూపగ్రహణం రసనాయా విషయః రసగ్రహణం ఘ్రాణస్య విషయః గంధగ్రహణం ఇతి. ఇక్కడ పంచ జ్ఞానేంద్రియాల గురించి తెలియజేస్తున్నారు. అసలు జ్ఞానేంద్రియాలు అంటే ఏమిటి? ఈ జ్ఞానేంద్రియాలు అసలు ఏమున్నాయి మనకి అంటే శ్రోత్రం, శ్రోత్రం అంటే చెవి, త్వక్ అంటే చర్మం, చక్షుః అంటే కళ్ళు, రసన అంటే నాలుక, ఘ్రాణం అంటే ముక్కు. ఇది ఈ ప్రకారంగా పంచ జ్ఞానేంద్రియాణి. ఈ విధంగా 5 జ్ఞానేంద్రియాలు ఉన్నాయి. అయితే ఈ జ్ఞానేంద్రియాలకి అధిష్టాన దేవతలు ఉన్నారు. అంటే ఈ ఇంద్రియాలకి శక్తినిచ్చేటువంటి దేవతలు ఉన్నారు. వాళ్ళెవరో కూడా ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు. శ్రోత్రస్య దిగ్దేవతాః అన్నారు. శ్రోత్రస్య చెవికి అధిష్టాన దేవత ఎవరంటే దిక్ అంటే ఆకాశం. చెవికి ఆకాశమే అధిష్టాన దేవత. త్వచో వాయు, మరి చర్మానికి వాయుదేవుడు అధిష్టాన దేవత. చక్షుషః సూర్య, కళ్ళకేమో సూర్యుడు అధిష్టాన దేవత. రసనాయ నాలుకకి వరుణ, వరుణుడు అధిష్టాన దేవత. ఘ్రాణస్య ముక్కుకి అధిష్టాన దేవతలు అశ్విని దేవతలు, అశ్వినౌ అశ్విని దేవతలు. ఇది జ్ఞానేంద్రియ దేవతాః. ఈ ప్రకారంగా జ్ఞానేంద్రియాలకి వీళ్ళు అధిష్టాన దేవతలు. ఇక ఈ ఇంద్రియాలు చేసేటువంటి పనేమిటి అది ఇక్కడ చెప్తున్నారు. ఇవి అసలు జ్ఞానేంద్రియాలు అంటే జ్ఞానాన్ని సంపాదించి అందించేటువంటి ఇంద్రియాలు కనుక వీటిని జ్ఞానేంద్రియాలు అన్నారు. ప్రపంచంలో ఉన్నటువంటి 5 విషయాలకు సంబంధించి శబ్ద స్పర్శ రూప రస గంధ అనేటువంటి 5 విషయాలకు సంబంధించి
జ్ఞానాన్ని గ్రహించి లోపల మనస్సుకు అందిస్తూ ఉంటాయి ఈ ఇంద్రియాలు. అందుకని వీటిని జ్ఞానేంద్రియాలు అన్నారు. ఇందులో ఏ ఇంద్రియం ఏమి గ్రహిస్తుంది? శ్రోత్రస్య విషయ శబ్దగ్రహణం. శ్రోత్రం యొక్క పనేమిటంటే, చెవి యొక్క పనేమిటంటే శబ్దగ్రహణం, శబ్దాల్ని స్వీకరించటం. త్వచో విషయ, చర్మం యొక్క పని ఏమిటి అని అంటే స్పర్శగ్రహణం, స్పర్శని గురించి తెలియజేస్తుంది, స్పర్శ సుఖాన్ని తెలియజేస్తుంది. చక్షుషో విషయ రూపగ్రహణం, కళ్ళకి పని ఏమిటయ్యానంటే రూపగ్రహణం, రూపాన్ని గ్రహించడం. రసనాయ విషయ, నాలుగుకి ఏమిటి పని అంటే రసగ్రహణం, రుచులు చూడటం, రుచులు తెలుసుకోవటం. ఘ్రాణస్య విషయ, ముక్కుకి ఏమిటి పని అని అంటే గంధగ్రహణం, వాసన చూడటం. ఇది అని ఈ ప్రకారంగా మనకి 5 జ్ఞానేంద్రియాలని గురించి ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు. సరే, జ్ఞానేంద్రియాలు 5, కన్ను, ముక్కు, చెవి, చర్మం, నాలుక అనేటువంటి విషయం మనకి ఇంతకుముందే తెలుసు. ఈ జ్ఞానేంద్రియాలన్నీ కూడా జ్ఞానాన్ని, ప్రాపంచికమైనటువంటి జ్ఞానాన్ని తెలియజేస్తుంటాయి అనేటువంటి విషయము తెలుసు. అలాగే కన్ను రూపాన్ని, చెవి శబ్దాన్ని, ముక్కు వాసనని, నాలుక రుచిని, చర్మం స్పర్శని గ్రహిస్తున్నదన్న సంగతి కూడా మనకు తెలుసు. అయితే వీటికి దేవతలు ఉన్నారే, ఇదిగో వీళ్ళ విషయం మాత్రం మరి తెలిసినా అప్పుడప్పుడు పొరపాటు పడుతూ ఉంటాం. అసలు వీళ్ళు ఎందుకు దేవతలు అయ్యారు అనేటువంటి విషయం కూడా మనకి అప్పుడప్పుడు సందేహం వస్తూ ఉంటుంది. మరి అసలు ఇంద్రియాలంటే మనకు ఒక అభిప్రాయం ఉంది. కన్ను అన్నారు కదండి, ఈ కన్ను ఇంద్రియం అని అనుకుంటారు, ఈ జ్ఞానేంద్రియం అనుకుంటారు. అసలు నిజం ఏమిటంటే శరీరం మీద కనిపించేటువంటివన్నీ ఇంద్రియ గోళాలు. అవన్నీ ఇంద్రియ గోళాలు, అవి స్థూలమైనటువంటివి. ఇప్పుడు కన్ను ఉందనుకోండి, కనిపించేటువంటి కన్ను గోళం, కనిపించేటువంటి చెవి ఒక గోళం. కానీ ఈ జ్ఞానేంద్రియాలంటే ఈ కనిపించేవి కాదు. మరి ఏమిటండి? చూచే శక్తి, వినే శక్తి, వాసన చూచే శక్తి, రుచి చూచే శక్తి, స్పర్శించి తెలుసుకునే శక్తి. ఈ 5 రకాలైనటువంటి శక్తులు ఏవైతే ఉన్నాయో వాటిని ఇంద్రియాలు అంటారు. ఇవి జ్ఞానేంద్రియాలు. కాబట్టి శరీరం మీద కనిపించేటువంటి ఇంద్రియ గోళాలు, ఇవి ఇంద్రియాలు కాదు, ఇంద్రియ గోళాలు. ఇవి స్థూల శరీరంలో భాగం. కానీ ఈ జ్ఞానేంద్రియాలున్నే ఇవి సూక్ష్మ శరీరంలో భాగం. ఇప్పుడు మనం సూక్ష్మ శరీరంలో భాగంగానే వీటిని చెప్పుకుంటా ఉన్నాం. సరే, ఇప్పుడు ఇంద్రియాలకి చూచే శక్తి, వినే శక్తి, రుచి చూసే శక్తి, వాసన చూసే శక్తి, స్పర్శించే శక్తి అని అనుకున్నాం కదా. మరి ఈ శక్తులన్నీ కూడా ఎట్లా వచ్చినాయి అని అంటే వాటి యొక్క అధిష్టాన దేవతల వల్ల వచ్చినాయి. ఇప్పుడు చెవికి ఆకాశం అన్నారు. చెవికి అధిష్టాన దేవత ఆకాశం. చెవి ఏం చేస్తుంది? శబ్దాలను వింటుంది. శబ్దాలను ఎప్పుడు వింటుంది చెవి? ఖాళీ ప్రదేశం ఉంటే వింటుంది. అంటే ఆకాశం ఉంటే చెవి శబ్దాలను వినగలుగుద్ది. ఆకాశం లేకపోతే చెవి శబ్దాలని వినలేదు. ఇప్పుడు ఆ స్తంభంలో ఆకాశం లేదు అంటే ఖాళీ స్థలం లేదు. ఖాళీ స్థలం లేదు కాబట్టి అక్కడ అంటే అటువైపు నుంచి ఎవరైనా సరే దానిలో కొద్దిగా ఖాళీ చేసి అక్కడ కనుక ఏదైనా మాట్లాడితే ఇటుపక్క చెవి పెట్టినటువంటి వాళ్ళకి వినపడదు. ఎందుకనంటే ఆ మాట్లాడినటువంటి చోటికి, వినేటువంటి చోటికి, ఆ నోటికి చెవికి మధ్యలో ఖాళీ ప్రదేశం, ఆకాశం లేదు. ఖాళీ ప్రదేశం ఉంటేనే శబ్దం వినపడుతుంది. అంటే చెవి శబ్దాన్ని గ్రహిస్తున్నది అని అంటే దానికి కారణం ఆకాశం. అంటే ఆకాశం వల్లనే చెవి శబ్దాన్ని గ్రహించగలుగుతుంది కనుక ఆకాశం చెవికి అధిష్టాన దేవత. ఇక చర్మానికి అధిష్టాన దేవత వాయువు. చర్మం ఉన్నదంటే స్పర్శని గ్రహిస్తుంది. చర్మం ఎప్పుడైనా సరే స్పర్శని గ్రహించిందనంటే అక్కడ వాయువు అనేటువంటిది ఒకటి ఉండాల్సిందే. అంటే వాయువు ఉన్నప్పుడే, ఆ గాలి అనేటువంటిది ఉన్నప్పుడే ఈ చర్మం ఆ స్పర్శని గ్రహిస్తుంది. ఆ వాయువు కనుక లేకపోతే ఆ స్పర్శని గ్రహించలేదు. ఇప్పుడు మనం ఈ చేతి మీద ఈ ఏలట్టు పెట్టామనుకోండి, మనకి మాత్రం ఇక్కడ ఇట్లా పెడతమే తెలుస్తుంది, కానీ మధ్యలో గాలి ఉన్న సంగతి మనం పట్టించుకోం. ఆ గాలి ఉండటాన్నే ఆ స్పర్శ అనేటువంటిది మనకి తెలుస్తూ ఉంది. అందువల్ల
చర్మం స్పర్శని తెలుసుకోవాలి అని అంటే వాయువు అవసరం కాబట్టి, అంటే వాయువు ఉంటేనే ఈ చర్మం స్పర్శని తెలుసుకుంటుంది కాబట్టి చర్మానికి అధిష్టాన దేవత వాయువు అన్నారు. ఇప్పుడు కన్నుంది. కన్ను ఏం చేస్తుంది? రూపాలను చూస్తుంది. మరి కన్ను రూపాలను చూస్తున్నది కదా. ఇప్పుడు అంతా కటికి చీకటి అయిపోయింది అనుకోండి, రాత్రిపూట ఈ లైట్లు గిట్లు ఏమి లేనటువంటి సందర్భంలో ఎదురుగా వస్తుంది, మనకేమో కళ్ళు ఉన్నాయి, కళ్ళేమో బాగానే పనిచేస్తున్నాయి, కానీ కనపడుతుందా? కనపడదు, చీకట్లో కనపడదు. కానీ ఆ సూర్యుడు కనుక వస్తే పగలు, ఆ సూర్యుడి యొక్క కాంతిలో ఈ వస్తువులన్నీ కూడా ఈ కళ్ళకు కనపడతా ఉంటాయి. అంటే కంటికి ఆ చూచేటువంటి శక్తి ఎప్పుడున్నదంటే వెలుగున్నప్పుడే ఉంది. ఆ వెలుగు పగలు సూర్యుడు, రాత్రి చంద్రుడు ఇస్తాడు. అయితే చంద్రుడు కూడా సూర్యుడి వల్లనే కాంతినిస్తున్నాడు కాబట్టి సూర్యుడే అధిష్టాన దేవత కంటికి. అంతేకాదు కంటి వెనక కూడా సూర్యుడు ఉండాల, కంటి వెనక కూడా ఆత్మసూర్యుడు ఉండాల. ఉంటేనే ఈ ఎదురుగా ఉన్నటువంటి వస్తువుల్ని చూడటం జరుగుద్ది, లేకపోతే చూడటం జరగదు. అందువల్ల కంటికి అధిష్టాన దేవత సూర్యుడు అన్నారు. సరే, ఇక నాలుక ఉంది. నాలుక ఏం చేస్తుంది? రుచి చూస్తుంది. ఆ రుచి చూడటానికి ఏం కావాలని అంటే కాస్త జలం కావాలి, కొద్దిగా నీరు. ఇప్పుడు మనం ఏం చేస్తామనంటే నాలుక మీద ఏదైనా ఒక వస్తువు పెట్టుకుంటాం, స్వీట్ కావచ్చు, హాట్ కావచ్చు, ఏదైనా కావచ్చు. అలా పెట్టుకోగానే దాని రుచి మనం చెప్పేస్తాం. ఇది చల్లగా ఉంది, తీయగా ఉంది, రుచిగా కారంగా ఉంది, ఉప్పుగా ఉంది, పులుపుగా ఉంది. ఇలా మనం దాని యొక్క రుచులు చెప్పేస్తాం. అలా రుచులు చెప్పడానికి కారణం ఏమిటంటే ఈ నాలుక మీద లాలాజలం ఊరుతూ ఉంటుంది. అంటే వరుణుడు ఉన్నాడు అక్కడ. ఆ వరుణుడు కనుక లేకపోయినట్లయితే మనకి రుచి తెలియదు. మీకు కావాలంటే ఉదాహరణ, బాగా జ్వరం వచ్చి 4-5 లంకణాలు చేసినటువంటి వాడు, పూర్వంలో అయితే జ్వరం వస్తే లంకణాలు చేసేవాడు, ఇప్పుడంటే ఏమీ లేదు కాబట్టి తేడా తెలియటల్లా. అంటే 4-5 రోజులు భోజనం పెట్టరు, జ్వరం తగ్గిందా. అట్లా భోజనం కనుక పెట్టకపోతే వాళ్ళకి ఏమవుతుందంటే నాలుక అంతా కూడా తడి ఆరిపోద్ది. ఆ తడి ఆరిపోయిన తర్వాత ఆ నాలుక మీద ఏం పెట్టుకున్నా సరేగాక మట్టి ఉన్నట్టు ఉంటుంది, ఏం రుచి ఉండదు. అది ఉప్పు కావచ్చు, పులుపు కావచ్చు, తీపి కావచ్చు, కారం కావచ్చు, ఏదైనా సరే మట్టి ఉన్నట్టే ఉంటుంది. అందుకని ఆ జ్వరం తగిలినటువంటి వాళ్ళు 4-5 రోజులు భోజనం చేయకుండా 6వ రోజున 7వ రోజున భోజనం చేస్తారే, టైఫాయిడ్ కనుకైతే 21 రోజులు అలా మార్చేవాళ్ళు వాళ్ళు. ఆ 22వ రోజున వాళ్ళకి ఏమైనా పెడితే ఏముంటుంది పాపం, అస్సలు రుచే ఉండదు. చీచి తినబుద్ధి కావట్లేదండి, తినాలనేం కోరుకుంటుంది, తినబుద్ధి కావట్లేదు. దీనికి అంతటి కారణం ఏమిటంటే ఆ నాలుక మీద తడి లేకపోవటమే, వరుణుడు లేకపోవటమే. అంటే వరుణుడు ఉంటేనే నాలుక రుచిని తెలుసుకుంటుంది, లేకపోతే తెలుసుకోలేదు. అందువల్ల నాలుకకి అధిష్టాన దేవత వరుణుడు. ఇక ముక్కు. ముక్కుకి 2 రంధ్రాలు ఉన్నాయి మనకి. ఈ ముక్కు ఏం చేస్తుందంటే వాసనని తెలుస్తుంది. అంటే ఏదైనా ఒక మంచి వాసన కానీ, చెడ్డ వాసన కానీ, పూల వాసన కానీ, లేకపోతే ఇంకేదైనా వాసన కానీ, ఈ రకరకాలైనటువంటి వాసనల్ని ఈ ముక్కు తెలుసుకుంటుంది. అయితే వాసనల్ని ముక్కు తెలుసుకుంటుంది అని అంతవరకు మనకు తెలుసు, కానీ ఎలా తెలుసుకుంటుంది అనే దాని గురించి మనం ఆలోచించం. ఎందుకనంటే ఈ గాలి ముక్కు రంధ్రాల గుండా అలా లోపలికి పోవటం, అలా బయటికి రావటం, ఉచ్ఛ్వాస నిశ్వాసాలు అనే ఎప్పుడు జరుగుతూ ఉంటాయి కనుక, మనకి తెలియకుండానే జరుగుతూ ఉంటాయి కనుక, అదిగో ఆ గాలి ద్వారా అక్కడ ఉన్నటువంటి పుష్పాల యొక్క వాసన ఆ గాలిలో కలిసి, ఆ వాసన కలిసినటువంటి గాలి ముక్కు దగ్గరికి వస్తే ఆ ముక్కులోకి ఆ వాసన కనుక పోతే అప్పుడు ఓహో ఇది పూల వాసన, లేకపోతే ఇది దీని వాసన అనేటువంటిది తెలుస్తుంది అనమాట. అంటే ఈ ముక్కు రంధ్రాల్లో వస్తూ ఉండేటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాసాల యొక్క కారణంగానే మనకి వాసనని ముక్కు గ్రహించగలుగుతూ ఉందన్నమాట. మరి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు కదా, మరి 2 ముక్కు రంధ్రాలు కదా, ఇవి జంట కదా. అందుకని అశ్విని దేవతలు వీటికి అధిపతులు అన్నమాట. అందుకని ముక్కుకి అధిష్టానం అశ్విని దేవతలు అని చెబుతూ ఉన్నారు. ఈ ప్రకారంగా మన 5 జ్ఞానేంద్రియాలకి 5గురు అధిష్టాన దేవతలు ఉన్నారు. ఒక్కొక్క ఇంద్రియానికి ఒక్కొక్క గ్రహణ శక్తే ఉంది. కన్ను రూపాలను చూస్తుందే కానీ శబ్దాలను వినలేదు, చెవి శబ్దాలను వింటుందే కానీ వాసనలు తెలియదు, ముక్కు వాసనలు తెలుసుకుంటుందే కానీ రుచి తెలియదు, నాలుక రుచి తెలుసుకుంటుందే కానీ స్పర్శ తెలియదు, మరి చర్మానికి స్పర్శించి తెలుసుకుంటుందే కానీ రూపాన్ని మాత్రం చూడలేదు. అంటే ఒక్కొక్క ఇంద్రియానికి ఒక్కొక్కటి
గ్రహణ శక్తి, అంటే ఒక్కొక్క శక్తి ఉన్నదన్నమాట. ఈ ప్రకారంగా 5 జ్ఞానేంద్రియాలని మనకి తెలియజేశారు. ఈ 5 జ్ఞానేంద్రియాలు కూడా సూక్ష్మ శరీరంలో భాగం, స్థూల శరీరంలో భాగం కాదు, సూక్ష్మ శరీరంలో భాగం. మరి జ్ఞానేంద్రియాలను చెప్పిన తర్వాత ఇప్పుడు కర్మేంద్రియాల గురించి చెప్పబోతున్నారు. అవేమిటో చూడండి. వాక్పాణిపాద పాయూపస్థానీతి పంచకర్మేంద్రియాణి వాచో దేవతావహిని హస్తయోరింద్రః పాదయోర్విష్ణుః పాయోర్మృత్యుః ఉపస్థస్య ప్రజాపతిః ఇతి కర్మేంద్రియ దేవతాః వాచో విషయః భాషణం పాణ్యోర్విషయః వస్తుగ్రహణం పాదయోర్విషయః గమనం పాయోర్విషయః మలత్యాగః ఉపస్థస్య విషయః ఆనంద ఇతి వాక్పాణిపాద పాయూపస్థానీతి పంచకర్మేంద్రియాణి వాచో దేవతావహ్నిః హస్తయోరింద్రః పాదయోర్విష్ణుః పాయోర్మృత్యుః ఉపస్థస్య ప్రజాపతిః ఇతి కర్మేంద్రియ దేవతాః వాచో విషయ భాషణం పాణ్యోర్విషయః వస్తుగ్రహణం పాదయోర్విషయః గమనం పాయోర్విషయః మలత్యాగః ఉపస్థస్య విషయః ఆనంద ఇతి. ఇక్కడ కర్మేంద్రియాల గురించి ఇప్పుడు చెప్తున్నారు. ఏమిటి కర్మేంద్రియాలు? కర్మేంద్రియాలు అంటే ఏమిటి? వాక్, పాణి, పాద, పాయు, ఉపస్థ ఇది పంచకర్మేంద్రియాలు. వాక్, ఇదిగో ఈ వాక్ అనేటువంటిది మాట్లాడుతూ ఉండే ఈ వాక్ అనేటువంటిది కర్మేంద్రియం. పాణి చేతులు కర్మేంద్రియాలు, పాద కాళ్ళు కర్మేంద్రియాలు, పాయువు అంటే మనం బయటికి పంపించేటువంటి, అంటే మనం ఈ బయటికి పంపిస్తాం, మలమూత్రాలు బయటికి పంపిస్తాం, అదిగో వాటికి సంబంధించింది పాయు. అలాగనే ఇంకోటి ఏమిటి? ఉపస్థ అంటే జననేంద్రియాలు. స్త్రీలకు స్త్రీ జననేంద్రియం, పురుషులకు పురుష జననేంద్రియం. దీన్ని ఉపస్థ అంటారు. ఈ 5 కూడా కర్మేంద్రియాలు అంటున్నారు. వాటిని జ్ఞానేంద్రియాలు అన్నారు కదా, వీటిని కర్మేంద్రియాలు ఎందుకు అంటున్నారంటే ఇవి కర్మలు చేసేవి, అంటే పనులు చేసేవి. ఇప్పుడు మనం ఎక్కడికైనా పోవాలనుకో పాదాలు కావాలి, ఏదైనా పట్టుకోవాలనుకో చేతులు కావాలి, అంటే పనులు చేయాలంటే. అట్లాగనే మనం మాట్లాడుతున్నాం అంటే ఏదో విషయం ఎవరితో చెప్పాలనుకో అలా మాట్లాడాలి. అట్లానే మలత్యాగం, మలమూత్రాలని వదిలిపెట్టాలి, అదొక పని, దానికి పాయు. అట్లానే ఉపస్థ జననేంద్రియం. ఈ జననేంద్రియాలు అంటే మళ్ళీ జన్మలకి కారణమయ్యేటువంటి జననేంద్రియాలు, అందుకని జననేంద్రియాలు అని అన్నారు వీటిని. ఈ రకంగా 5 కర్మలు చేసేటువంటివి కనుక వీటిని కర్మేంద్రియాలు అన్నారు. మరి వీటికి కూడా అధిష్టాన దేవతలు ఉన్నారు. ఎవరు అధిష్టాన దేవతలు ఇక్కడ చెప్తున్నారు? వాచో దేవత వహిని. వాక్ ఉంది కదా, ఈ వాక్కు కంట అధిష్టాన దేవత వహిని అంటే అగ్ని. వాక్కుకి అగ్ని అధిష్టాన దేవత. హస్తయో ఇంద్ర, చేతులకేమో ఇంద్రుడు. పాదయో విష్ణు, పాదాలకేమో విష్ణుమూర్తి. పాయో మృత్యు,
ఈ మలత్యాగం చేసేటువంటి పాయువునే దానికి మృత్యువు అధిష్టాన దేవత. ఉపస్థస్య ఈ జననేంద్రియాలకి అధిష్టాన దేవత ప్రజాపతి అంటే బ్రహ్మదేవుడు. ఇట్లా 5గురు వీటికి అధిష్టాన దేవతలు ఉన్నారు. మనకి తెలియకుండానే మన శరీరంలో ఇంతమంది దేవతలు ఉన్నారు. ఇప్పుడు చెప్పుకున్న వాళ్ళందరూ ఇంకా చాలామంది ఉన్నారు. కాబట్టి దేవతలంతా కూడా ఈ దేహంలో ఉన్నారు. అటువంటిది ఈ దేహం, అద్భుతమైనటువంటి దేహం. ఏ సైంటిస్ట్ కూడా ఈ దేహాన్ని ఎవరైనా తయారు చేస్తారా? రోబోలు తయారు చేస్తున్నారు, దేహాలు ఎవరు తయారు చేయలేరు. అదిగో అటువంటిది దేహం. ఇది అదిగో ఆయన తయారు చేయాల్సింది బ్రహ్మదేవుడు. మరి ఇంతమంది దేవతలతో ఉన్నటువంటి ఈ 5 కర్మేంద్రియాలు కూడా ఏం చేస్తుంటాయి పనులు అని అంటే వాటికి పనులు ఉన్నాయి. ఏమిటంటే ఆ పనులు వాచో విషయ భాషణం. వాక్కు ఉందనుకో, దాని పని ఏమిటంటే భాషణం, మాట్లాడతాం. పాణ్యోర్ విషయ వస్తు గ్రహణం. ఏదైనా వస్తువులు అట్టు పట్టుకోవాలి, తీసుకోవాలా, అక్కడ పెట్టాలా, ఇట్లా చేయాలా, అటు ఇటు చేతులతోటి పనులన్నీ ఇవన్నమాట. చేతులు ఏం చేస్తాయంటే వస్తువుల్ని గ్రహిస్తాయి, పట్టుకుంటాయి. పాదయోహ విషయ గమనం. పాదాల పని ఏంటంటే ఎక్కడికైనా వెళ్ళటం, అటు ఇటు కదలటం, ఎక్కడికైనా వెళ్ళాలంటే పాదాలు కావాలి. పాయో విషయ మలత్యాగ. ఈ మలమూత్రాలని బయటికి వదలటానికి పాయు అనేటువంటి కర్మేంద్రియం. ఉపస్థస్య విషయ ఆనంద ఇతి. ఆనందాన్ని ఇచ్చేటువంటివి జన్నేంద్రియాలు. ఎందుకంటే స్త్రీ పురుషుల యొక్క కలయికతో ఆనందం, ఆ ఆనందం కోసమే కదా ఈ స్త్రీ పురుషులు అనేటువంటి వాళ్ళని బ్రహ్మదేవుడు సృష్టించింది. ఆ బ్రహ్మదేవుడు సృష్టించి ఈ స్త్రీ పురుషుల్లో ఆకర్షణ పెట్టింది. ఎందుకనంటే మళ్ళీ జన్మల కోసం, అంటే ఈ సృష్టి అనంతంగా కొనసాగటం కోసం. ఆయనైతే ఏదో అటు చేసి ఊరుకున్నాడు, ఇక తర్వాత ఆయనకేం పర్లేదు, ఇక వీళ్ళే పూర్తి చేసుకుంటారు. అందుకని అట్లా ఆనందం ఈ జన్నేంద్రియాలకి విషయం. సరే, ఇక్కడ మనకి 5 కర్మేంద్రియాలు ఏమిటో తెలుసు, వాటి యొక్క పనులు కూడా మనకి ఇక్కడ తెలుసు. కాకపోతే ఈ అధిష్టాన దేవతలు ఉన్నారే, వీటిని మనం తెలుసుకోవాలన్నమాట. వాక్కుకు అగ్ని. ఎందుకండి వాక్కు అగ్ని? మాట్లాడుతూ ఉంటే వేడి బయటికి వస్తూ ఉంటుంది. మనం ఎవరైనా సరే ఇప్పుడు ఇటు ఉపన్యాసం ఇస్తున్నారనుకోండి, ఒక అరగంట ముందు టెంపరేచర్ తీసుకొని అరగంట తర్వాత అంటే బాగా మాట్లాడిన తర్వాత ఉపన్యాసం ఇచ్చిన తర్వాత టెంపరేచర్ కనుక తీసుకుంటే కనీసం 0.1 డిగ్రీలైనా సరే టెంపరేచర్ పెరుగుద్ది. ఎందుకంటే మాట్లాడుతూ ఉంటే అగ్ని వేడి బయటకు వస్తూ ఉంటుంది. అందుకని ఈ అగ్ని ఉంటేనే ఈ మాట, అగ్ని కనుక లేకపోతే ఈ మాటలు కూడా రావు. అందుకనే మన శరీరంలో అగ్ని ఎప్పుడు కూడా నిలవ ఉంటుంది. 98.4 డిగ్రీలు అలా ఎప్పుడు కూడా ఉంటా ఉంటుంది. అందుకని ఈ వాక్కుకి అధిష్టాన దేవతని అగ్ని అన్నారు. ఇక చేతులకేమో ఇంద్రుడు. ఇంద్రుడు అనేటువంటి దానికి ఒక ఉత్పత్తి అర్థం ఉంది. ఏమిటనంటే ఇది చేసినవాడు అని. ఇంద్రుడు అంటే ఇది చేసినవాడు. ఏదైనా చెయ్యాలంటే చేతులు కావాలి. కాబట్టి ఇంద్రుడు అంటే ఇది చేసినవాడు అనే అర్థం ఉంది. కాబట్టి చెయ్యాలంటే దేనికైనా చేతులే. కాబట్టి ఆ చేతులు చెయ్యాలంటే ఆ ఇంద్రుడి దత్తమైనటువంటి శక్తి ఒకటి కావాలి. కాబట్టి ఈ చేతులకి ఇంద్రుడు అధిష్టాన దేవత అన్నారు. కాబట్టి చేతులతో పట్టుకునేటువంటి శక్తి అదిగో ఆ ఇంద్రుడి నుంచి వచ్చింది. ఇక పాదాలకి విష్ణువు. పాదాలకి ఏమిటండి? పాదాలంటే అన్నిటికంటే హీనమైన కింద ఉండేవి కదా, దానికి విష్ణుమూర్తిని పెట్టారే అని మనం అనుకోవచ్చు. కానీ విష్ణుమూర్తి ఏం చేశాడంటే 3 అడుగులతోటి ఈ మొత్తాన్ని కొలిచాడు. సమస్త లోకాలని 14 భువనాలని మొత్తాన్ని కూడా కొలిచాడు. సృష్టి మొత్తాన్ని కొలిచాడు. ఎప్పుడు? వామనుడిగా బలిచక్రవర్తి దగ్గరికి వచ్చినప్పుడు. అట్లా మూడు పాదాలతోటి ఈ మొత్తాన్ని కొలిచినటువంటి వాడు, అంటే 3 అడుగులతోటి ముల్లోకాలని కొలిచినటువంటి వాడు. కాబట్టి అంత శక్తి ఆ పాదాలకు ఉన్నది. అందుకనే ఈ పాదాలన్నిటికి కూడా శక్తి ఆ విష్ణుమూర్తి దగ్గర నుంచి వచ్చిందని, అందుకని పాదాలకి విష్ణువు అధిష్టాన దేవత అన్నారు. ఇక పాయోరు పాయువుకి మృత్యువు అధిష్టాన దేవత అన్నారు. పాయువుకి మృత్యువు. మృత్యు అంటే ఏమిటి? మరణం.
మరణం అంటే ఏమిటి? సావు. సావు ఏం చేస్తుంది? అన్నిటినీ వదిలిపెట్టిపోయేటట్టు చేస్తుంది. సావు ఏం చేస్తుంది? అంత త్యాగం, అన్నీ వదిలిపెడతాయి. మృత్యు మరి పాయువు చేసేది వదిలిపెడతాయి. మనమేమో ఇట్లా వేసేస్తూ ఉంటాం నోట్లోకి, అదేం చేస్తుంటుంది? బయటికి నెట్టేస్తూ ఉంటుంది. కాబట్టి మలత్యాగం, ఆ త్యాగం అనేటువంటి చేస్తున్నది కాబట్టి దానికి అధిష్టాన దేవత మృత్యు. ఇక ఐదవది ఉపస్థ, జననేంద్రియాలు. ఈ జననేంద్రియాలకు అధిష్టాన దేవత ప్రజాపతి అంటే బ్రహ్మదేవుడు. బ్రహ్మదేవుడి పని ఏమిటి? సృష్టి చేయటం. ఇంద్రియాల పని ఏమిటి? సృష్టి చేయటం. ఈ జననేంద్రియాల పని సృష్టి చేయటం. ఆయనేమో పెద్ద సృష్టి చేస్తాడు, వదిలిపెడతాడు. వీళ్ళేమో చిన్న చిన్న సృష్టి చేస్తూ ఉంటారు. ఒక్కొక్కళ్ళు 2, 4, 6, 5 గంటారు. పూర్వకాలంలో అయితే 10 మంది, 12 మంది, 15 మంది, 18 మంది, ఏదో నాకు తెలిసినంత వరకు 23 మంది ఎవరో ఒకళ్ళకున్నారు. అంటే ఇదంతా చిన్న సృష్టి, కానీ ఆ బ్రహ్మదేవుడు మాత్రం కాస్త పెద్ద సృష్టి చేస్తుంటాడు. అందుకని ఆ బ్రహ్మదేవుడు ఈ జన్మేంద్రియాలకి అధిష్టాన దేవతగా ఉన్నాడన్నమాట. ఈ ప్రకారంగా ఈ కర్మేంద్రియాలకి అటు జ్ఞానేంద్రియాలకి అధిష్టాన దేవతలు ఉన్నారు. దానికి 5, దీనికి 5. ఇవే కాదు, ఇంకా అంతరింద్రియాలు ఉన్నాయి. మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం, వాటికి అధిష్టాన దేవతలు ఉన్నారు. 5 ప్రాణాలు ఉన్నాయి. వాటన్నిటి గురించి మళ్ళీ తర్వాత వస్తుంది. ఇప్పుడు మాత్రం ఇంతవరకే చెప్పి వదిలిపెట్టేసి స్థూల శరీరం, సూక్ష్మ శరీరం చెప్పారు కాబట్టి ఇప్పుడు కారణ శరీరాన్ని చెప్పాలి. ఎందుకని ఇప్పుడు కారణ శరీరాన్ని చెప్తున్నారు. అదేమిటో చూడండి. కారణ శరీరం కిం అనిర్వాచ్య అనాది అవిద్యారూపం శరీరద్వయస్య కారణమాత్రం సత్స్వరూపాజ్ఞానం నిర్వికల్పక రూపం యదస్తి తత్కారణ శరీరం కారణ శరీరం కిం అనిర్వాచ్య అనాది అవిద్యారూపం శరీరద్వయస్య కారణమాత్రం సత్స్వరూపాజ్ఞానం నిర్వికల్పక రూపం యదస్తి తత్కారణ శరీరం. కారణ శరీరం కిం, కారణ శరీరం అంటే ఏమిటి? అది ఏమిటంటే అనిర్వాచ్య, చెప్పడానికి వీలు లేదండి ఎట్లా ఉంటుందో. ఇంతవరకు బాగానే ఉంది. స్థూల శరీరం వరకు అసలు ఏ డౌటు లేదు, హాయిగా చెప్పొచ్చు. సూక్ష్మ శరీరం వచ్చినప్పుడు కొద్ది కష్టం, ఎందుకంటే కంటికి కనపడింది కనుక. కారణ శరీరం ఉందే, కంటికి కనపడదు, బుద్ధికి కూడా అర్థం కాదు. అదిగో అలాంటి కారణ శరీరాన్ని చెప్పాలంటే కష్టం కనుక అనిర్వాచ్య అన్నారు. అంటే నిర్వచించడానికి వీలు లేనటువంటిది. అనాది, దానికి మొదలు లేదు ఎక్కడో, అనాది, ఆది లేదు. అవిద్యారూపం, అజ్ఞాన రూపం. జ్ఞాన రూపం అయితే ఎట్టో తంటాలు పడుతుంది. అజ్ఞాన రూపం, అవిద్యారూపం, అజ్ఞాన రూపమైనటువంటిది. మరి ఎట్లా నుండి దాన్ని? శరీరద్వయస్య కారణమాత్రం. శరీరద్వయస్య, 2 శరీరాలు ఉన్నాయే, స్థూల సూక్ష్మ శరీరాలు, ఆ రెండిటికి కారణమైంది ఇది. అందుకని దీన్ని కారణ శరీరం అన్నారు. ఇది ఒక్కో పేరు. స్థూల శరీరం అని ఎందుకన్నారంటే స్థూలంగా ముద్దాలు కనపడుతుంటుందని. సూక్ష్మ శరీరం ఎందుకన్నారంటే కంటికి కనపడదు కాబట్టి. మరి కారణ శరీరం ఎందుకన్నారంటే ఆ రెండింటికి ఇది కారణం కాబట్టి. అంటే దీనివల్ల ఆ 2 శరీరాలు వస్తున్నాయి. ఇది కనుక లేకపోతే ఆ 2 శరీరాలు వచ్చాయి కాదు. ఇది కారణ శరీరం, అవి కార్య శరీరాలు. స్థూల శరీరం కానీ సూక్ష్మ శరీరం కానీ అవి కార్య శరీరాలు, ఇదేమో కారణ శరీరం. కాబట్టి శరీరద్వయస్య, ఈ 2 శరీరాలకి కారణమాత్రం, కారణమైనటువంటిది. సత్స్వరూప అజ్ఞానం. సత్స్వరూప అజ్ఞానం అంటే ఆత్మస్వరూపాన్ని చూడకుండా చేసేది, ఆత్మస్వరూపాన్ని తెలియకుండా చేసేది. సత్స్వరూప అజ్ఞానం అంటే సత్తు యొక్క స్వరూపాన్ని, అంటే ఆత్మ యొక్క రూపాన్ని, అజ్ఞానం తెలియకుండా చేసేటువంటిది. నిర్వికల్పక రూపం
ఏ రకమైనటువంటి కదలికలు లేనటువంటిది, నిర్వికల్పక రూపం, ఏ రకమైన కదలికలు లేనటువంటిది. యత్ అస్థి, యత్ ఏదైతే అస్థి ఉన్నదో తత్ అది కారణ శరీరం, అది కారణ శరీరం అంటారు. ఇది కారణ శరీరాన్ని గురించి చెప్పటం. ఇదేంటి ఏం చెప్పారండి, ఏం అర్థం చేసుకోలేరని చెప్పారు. అనిర్వాచ్య, నిర్వచించడానికి వీలు లేనటువంటిది. ఇంద్రియాలు కానీ, మనస్సు కానీ, బుద్ధి కానీ, వీటి ద్వారా బాహ్య ప్రపంచంలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి విషయాల గురించో, వ్యక్తుల గురించో, వస్తువుల గురించో, భోగాల గురించో అన్నిటిని గురించి కూడా ఎలాగోలాగా చెప్పొచ్చు. అన్నింటినీ గుర్తుపడతాం. ఇది కుర్చీ, ఇది బల్ల, అదిగో వాడు మనిషి అని ఈ రకంగా మనం అన్నింటినీ కూడా గుర్తుపడతాం. ఎట్లానంటే కళ్ళ ద్వారా కావచ్చు, లేదా చెవుల ద్వారా కావచ్చు, మనసు ద్వారా కావచ్చు, ఏదో ఒక ఇంద్రియం ద్వారా ఇట్లా మనం గుర్తుపడతాం. కానీ ఈ కంటికి, ఈ మనస్సుకి, ఇంద్రియాలకి, వీటన్నిటికీ వెనకున్నటువంటి శక్తి ఏదైతే ఉందో అదిగో దానిని వర్ణించాలంటే మాత్రం చాలా కష్టమైనటువంటి విషయం. ఎందుకనంటే అది వర్ణించడానికి వీలుగా ఉన్న అన్ని వస్తువుల్లాగా ఉండేది కాదు. అందుకని దాన్ని వర్ణించడానికి వీలు లేకుండా పోతుంది. దీన్ని ఏమన్నారు, కారణ శరీరం కదా. ఇప్పుడు మనకు ఒక చెట్టు ఉందనుకోండి, ఆ చెట్టు కార్యం, ఆ చెట్టుకి కారణం ఏమిటి, విత్తనం. ఇప్పుడు మనం ఒక విత్తనం కనుక వేస్తే ఏమవుతుంది, ఓ చెట్టు వస్తుంది. చెట్టు అంటే ఒక మాను ఉంటుంది, కొమ్మలు ఉంటాయి, ఆకులు ఉంటాయి, పూలు ఉంటాయి, పండ్లు ఉంటాయి, ఇలా మొత్తం కళకళలాడుతా ఓ చెట్టు, బ్రహ్మాండమైనటువంటి చెట్టు ఉంటుంది. ఇంత చెట్టు కూడా దేనిలో నుంచి వచ్చింది, ఓ చిన్న విత్తనంలో నుంచి వచ్చింది. ఇప్పుడు చెట్టులో ఉన్నటువంటి ఈ భాగాలన్నీ కూడా, ఈ కొమ్మలు కానీ, కాండం కానీ, ఆకులు కానీ, పూలు కానీ, కాయలు కానీ, ఈ మొత్తం కూడా ఆ విత్తనంలో ఉంటే వచ్చినాయా, విత్తనంలో లేకుండా ఉంటేనే వచ్చినాయా, లేకుండా ఎక్కడి నుంచి కొత్తగా వచ్చినాయా? ఆ విత్తనంలో ఉన్నాయి. అయితే ఎలా ఉన్నాయి, సూక్ష్మ రూపంలో ఉన్నాయి. అంటే మనం తెలుసుకోవడానికి వీలు లేకుండా ఇది విత్తనమని కానీ, ఇది కాయని కానీ, ఇది పండని కానీ, ఇది కొమ్మని కానీ, ఇది ఆకని కానీ తెలుసుకోవడానికి వీలు లేకుండా ఇవన్నీ కూడా ఆ విత్తనంలోనే నిక్షిప్తం చేయబడి ఉన్నాయి అన్నమాట. ఇలా చెట్టు మొత్తం కూడా విత్తనంలోనే ఎట్లా అయితే నిక్షిప్తం చేయబడి ఉందో అదే ప్రకారంగా ఈ స్థూల సూక్ష్మ కారణ శరీరాలకు సంబంధించినటువంటి సమస్తము కూడా ఈ కారణ శరీరంలో నిక్షిప్తం చేయబడి ఉంది. అందుకనే బయటకు వచ్చినటువంటి చెట్టును గురించి చెప్తాం, కానీ లోపల ఉన్నటువంటి ఆ విత్తనాన్ని గురించి మనం చెప్పలేము. అలాగే ఇక్కడ కూడా బయటకు వచ్చినటువంటి సూక్ష్మ శరీరమో, స్థూల శరీరమో వీటిని గురించి చెప్పగలుగుతాం, కానీ వీటిని కడుపులో పెట్టుకొని ఉన్నటువంటి కారణ శరీరం ఏదైతే ఉందో మూలం, అదిగో దాని గురించి మాత్రం చెప్పలేము. అందుకని దాన్ని ఏమన్నారంటే అనిర్వాచ్య అన్నారు. ఇది అనిర్వాచ్య మాత్రమే కాదు, ఇది అనాది కూడా. అంటే దీనికి అసలు మొదలెక్కడో లేదు. అసలు మనసు, ఇంద్రియాలు ఎప్పుడైతే ఈ బాహ్య ప్రపంచంలోకి పోతున్నాయో అప్పుడే కాలం అనేటువంటిది మనం గణిస్తున్నాం, లెక్క పెడుతున్నాం. కాలం అనేటువంటిది ప్రారంభమవుతాం. అప్పటిదాకా కాలం పోదు. ఏదో మనం రాత్రి హాయిగా పడుకొని నిద్రపోయాం, గాఢ నిద్రలో ఉన్నాం. గాఢ నిద్రలో ఉన్నప్పుడు నీకు కాలం తెలుసా? ఏమీ తెలియదు. నువ్వు నిద్ర లేచావు, లేవగానే ఇక్కడ వాచి చూసుకుంటావు, లేకపోతే ఎదురుగా ఉన్నటువంటి గోడ గడియారం చూసుకుంటావు. ఎంత అయింది టైం అని, 6:30, 6:30, వమ్మో అని. అంటే ఎప్పుడైతే నీ యొక్క ఇంద్రియాలు, మనస్సు బాహ్య ప్రపంచంలోకి వస్తాయో అప్పుడు కాలం ప్రారంభమవుతా ఉంది. మరి ఈ ఇంద్రియాలకి, మనస్సుకి వెనక ఇది ఎప్పటి నుంచి ఈ కాలం ప్రారంభమైంది అనేటువంటిది ఎవరికైనా తెలుస్తుందా? తెలియదు. కాబట్టి ఈ ఇంద్రియాలు, మనస్సు కడుపులో పెట్టుకున్నటువంటి కారణ శరీరం ఉండే దానికి మాత్రం కాలం లేదు, అది ముందుగానే ఉంది. అందుకని అది కాలానికి అతీతమైనటువంటిది, ఆది లేనటువంటిది, అనాది అయినటువంటిది. అందుకనే ఇక్కడ చెప్తున్నారు అనాది అని. అలాగే అది అవిద్యాస్వరూపం. కారణ శరీరం అవిద్యాస్వరూపం, అజ్ఞానస్వరూపం. ఇప్పుడు సూక్ష్మ శరీరంలో అయితే జ్ఞానేంద్రియాలని, జ్ఞానం ఏదో తెలుస్తుంది. స్థూల శరీరంలో కర్మలు చేస్తా ఉన్నాయి, అది కూడా ఏదో ఉంది.
కానీ కారణ శరీరం ఉండే ఏదైనా చేస్తున్నదా, ఏదైనా ఉంటున్నదా, ఏదైనా తెలుస్తున్నదా? ఏమీ లేదు. కారణ శరీరం అంటే గాఢ నిద్రకు సంబంధించింది. ఎందుకు గాఢ నిద్రలో ఏ ప్రకారంగా అయితే అన్నీ కూడా గుప్తంగా ఉంటాయో కారణ శరీరం కూడా అటు గుప్తంగా ఉండేది. కాబట్టి కారణ శరీరం ఎప్పుడైతే ఇట్లా ఉన్నదో అన్నిటినీ కూడా అట్లా మూసివేస్తా ఉన్నదో ఆత్మను కూడా మూసేస్తున్నది, ఆత్మని తెలియకుండా చేస్తున్నది. అందుకని అది ఆత్మ అజ్ఞానం, సత్స్వరూప అజ్ఞానం, ఆత్మని తెలియకుండా చేసేటువంటిది ఈ కారణ శరీరం. ఈ ప్రకారంగా అవిద్య అంటే అజ్ఞాన స్వరూపం అని, ఎందుకంటే నీ నిజస్వరూపాన్ని అది దాచిపెట్టేటువంటిది, నీ నిజస్వరూపాన్ని నువ్వు చూడకుండా చేసేటువంటిది ఈ కారణ శరీరం అని ఇక్కడ 3 లక్షణాలు అనిర్వాచ్యం, అనాది, అవిద్య అని చెప్పి శరీరద్వయస్య కారణమాత్రం అన్నారు. 2 శరీరాలు ఎక్కడి నుంచి వచ్చినాయంటే కారణ శరీరంలో నుంచి వచ్చింది. కాబట్టి ఈ కారణ శరీరం అనేది ఉన్నదా? ఓ పెద్ద ప్రమాదం ఏమిటంటే ఈ స్థూల సూక్ష్మ శరీరాలను బయటికి పంపిస్తే ఇది ప్రపంచంలో తిరుగుతూ ఉంటాయి, తిరిగి సుఖాలు పొందుతుంటాయి, దుఃఖాలు పొందుతుంటాయి, అన్నీ పొందుతుంటాయి. ఈ కారణ శరీరం మాత్రం హాయిగా మెదలకుండా అట్లా ఉంది. కాబట్టి కారణ శరీరంలో నుంచే ఈ 2 శరీరాలు కూడా వస్తూ ఉన్నాయి కనుక ఈ రెండిటికి అది కారణం, అందుకని కారణ శరీరం అన్నారు. ఈ స్థూల శరీరం సూక్ష్మ శరీరం కదలికలు ఉన్నాయి. స్థూల శరీరం అయితేనేమో అసలు మామూలుగానే కదులుద్ది, ఒకచోటి నుంచి వచ్చి. సూక్ష్మ శరీరం అయితే ఆలోచనలతో కదులుతూ ఉంటుంది. మరి కారణ శరీరం ఎట్టు కదులుద్దండి? కదలనే కదలదు. అందుకని ఇది కదలికలు లేనటువంటిది, నిర్వికల్పక రూపం. ఈ ప్రకారంగా మనకి కారణ శరీరాన్ని ఇక్కడ తెలుసుకోవాలి అని చెప్తున్నారు. ఈ కారణ శరీరాన్ని తెలుసుకోవటంలో ఒక్క విషయం తెలుసుకుంటే మనకి చాలా ముఖ్యం, చాలా మంచిది. ఏమిటంటే కారణాన్ని నశింపజేస్తే కార్యం ఉండదు. మనకేం కావాలని అంటే మళ్ళీ జన్మ లేకుండా పోవాలి. జన్మ లేకుండా పోవటం అంటే మళ్ళీ స్థూల శరీరం రావటం. స్థూల శరీరం ఎందుకు వచ్చిందంటే సూక్ష్మ శరీరం ఉంది కాబట్టి. ఈ స్థూల సూక్ష్మ శరీరాలు ఎట్టొస్తున్నాయంటే కారణ శరీరం ఉంది కాబట్టి. కారణ శరీరం కనుక నశింపు చేసామా ఇక ఈ స్థూల సూక్ష్మ శరీరాలు 2 కూడా రావు. విత్తనాన్ని కనుక నాశనం చేసామా ఇక చెట్టు రాదు. విత్తనం కనుక ఉందా బాగానే, దాన్ని కనుక భూమిలో వేసామా ఖచ్చితంగా మొక్క వస్తుంది, చెట్టు వస్తుంది. అది రాకుండా చేయాలంటే విత్తనాన్ని నాశనం చేయాలి. ఏం చేయాలి? విత్తనాన్ని బాగా ఓ పెనం మీద వేయించేసేయాలి, నిప్పు మీద వేయించాలి. దాంతో ఏమవుతుందంటే దాంట్లో ఉన్నటువంటి శక్తి కాస్త, విత్తనంలో ఉన్నటువంటి శక్తి కాస్త పోద్ది. ఇక అది భూమిలో నాటితే కూడా మొలవు. అలాగనే మనం కూడా ఏం చేయాలంటే మన విత్తనాన్ని కూడా అట్లా వేయించాలి. ఎక్కడ? జ్ఞానం అనేటువంటి అగ్నిలో, జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అన్నారు. కాబట్టి జ్ఞానం అనేటువంటి అగ్నిలో దాన్ని కూడా వేయించేసామనుకోండి, ఈ కారణ శరీరం అనేది లేకపోతే ఇక స్థూల సూక్ష్మ శరీరాలు అనేటువంటివి ఇక వచ్చేటువంటి అవకాశమే లేదు. ఈ ప్రకారంగా మనకి 3 శరీరాల గురించి ఇంతవరకు చెప్పడం జరిగింది. ఆత్మ అంటే ఏమిటి అని అక్కడ చెప్పారు. ఆత్మ అంటే స్థూల సూక్ష్మ కారణ శరీరాత్ వ్యతిరిక్త పంచకోశాతీత సన్ అవస్థాత్రయ సాక్షి సచ్చిదానంద స్వరూప సన్ యస్ తిష్టతి స ఆత్మ అని అక్కడ చెప్పారు. ఇందులో మొత్తం 4 విషయాలు ఉన్నాయి. ఒకటి స్థూల సూక్ష్మ కారణ శరీరాత్ వ్యతిరిక్త, ఈ 3 శరీరాలకి వేరైంది. ఇంతవరకు మనం చెప్పేసుకున్నాం. ఈ 3 శరీరాలు ఆత్మ కాదు, ఈ 3 శరీరాలకి వేరైనటువంటిది ఆత్మ. స్థూల శరీరం ఆత్మ కాదు, సూక్ష్మ శరీరం ఆత్మ కాదు, కారణ శరీరం ఆత్మ కాదు. ఈ 3 శరీరాలు కన్నా వేరైనటువంటిది ఆత్మ అనేటువంటి విషయం, ఆ 3 శరీరాలని ఇక్కడ మనం వివరంగా తెలుసుకున్నాం. ఇక అవస్థాత్రయ సాక్షి అన్నారు. 3 అవస్థలకి సాక్షిగా ఉండేటువంటిది ఇదిగో ఈ ఆత్మ అని. ఆత్మ అంటే ఏమిటంటే 3 అవస్థలకి సాక్షిగా ఏది ఉంటుందో కాస్త జాగ్రత్తగా గమనించండి, అదే ఆత్మ అని అనుకోమన్నారు. అందుకని 3 అవస్థలకి సాక్షి కనుక ఈ 3 అవస్థలు తెలియాలి. ఆ 3 అవస్థలు ఏమిటో, ఆ అవస్థలకు సంబంధించినటువంటి విషయాలు ఏమిటో, ఆ విషయాలను ఏమి తెలుసుకోవాలనో
ఏ విధంగా ఈ 3 అవస్థలకి సాక్షిగా ఆత్మ ఉందో వాటిని మనం రేపు తెలుసుకుందాం.